హాయ్ ఫ్రెండ్స్, ఒక చాక్లెట్ అయితే ఒక పసిపిల్ల ప్రాణం తీసిందనే చెప్పొచ్చు. ఆ పసిపిల్ల కోసం వీళ్ళైతే సూపర్ మార్కెట్ అంటే వాళ్ళ అమ్మ నాన్న అయితే సూపర్ మార్కెట్‌లో చాక్లెట్ అయితే కొనడం జరిగింది. దానికి బిల్లింగ్ కూడా వేశారు. వేసి ఆ పాపకైతే తినిపించడం జరిగింది. కానీ ఆ చిన్న పాప ఆ 15 నెలల పసిపాప ఆ చాక్లెట్ తిన్నాక ఇంటికెళ్ళాక ఆ పాపకైతే రక్తంతో కూడిన వామిటింగ్స్ అయితే అవ్వడం జరిగింది. సో, తర్వాత ఇంకా ఆ పాపని హుటాహుటినైతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ ఒకసారి వాళ్ళకి డౌటొచ్చేసి ఆ చాక్లెట్‌ని పరిశీలించినట్టయితే, ఆ చాక్లెట్ యొక్క ఎక్స్‌పైరీ డేట్ అయితే ముగియడం జరిగింది. సో, దానివల్ల అయితే ఆ పాపకి అలా అవస్థతోని ఆ పాప చనిపోవడం జరిగింది. సో, ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడ్డా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే, మనం ఒక చిన్న పిల్లలకి ఏమిచ్చినా ఒకసారి వ్యాలిడిటీ అనేది చూసుకోవాలి. దీన్ని బట్టి ఇది చాలామందికి యూజ్ అవుతది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ తీసేసుకొని చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు. దాని వ్యాలిడిటీ అవన్నీ చూసుకోకుండా ఇవ్వడం వల్ల అయితే ఇలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు అలర్ట్‌గా ఉండాలి. అది కూడా చిన్న పిల్లల దగ్గర. నిన్న కేక్ తిని, ఈరోజు చాక్లెట్ తిని ఇవన్నీ ఎవరి నిర్లక్ష్యం అంటే మన నిర్లక్ష్యమే. మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి మాత్రమే ఉంది. ఖచ్చితంగా మీరేదన్నా మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు దాని మీద వ్యాలిడిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి ఒక్కటి చూసుకోండి. ఎందుకంటే మనం ఒకప్పటి లైఫ్‌లో గడపట్లేదు. మనం ఇప్పుడు గడుపుతుంది మొత్తం ఆర్టిఫిషియల్ అండ్ ఏమంటారు కెమికల్స్‌తో కూడిన ఫుడ్ తింటూ మనం ఉంటున్నాం. అలాంటివి చిన్న పిల్లలకి ఏమైనా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసైతే ఈ వీడియో పరంగానైతే నేను చెప్పడం జరుగుతుంది. బట్ ఏదేమైనా చిన్న పాప చనిపోవడం అయితే చాలా బాధాకరం. సో, ఇలా అయితే ఇలాంటివి ఇంకా జరగకూడదు అంటే మనం చాలా చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.